హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇందుర్తి జాతర పోతున్నాం. మా దోస్తులు ఇప్పుడే ఫోన్ చేశారు, రారా ఇందుర్తి జాతర పోదాం అన్నాం. సరే అని బండి తీశాను. బండి తీసి కిక్కు కొట్టాను, రేస్ గుంజుతున్నాను, స్టార్ట్ అయ్యాను. ఇప్పుడే ఈ దారంటే అట్లా వెళ్ళిపోవాలన్నమాట. వీళ్ళే మా దోస్తు వాళ్ళు. ఇది ఇందుర్తి జాతర రోడ్ అనమాట. మొత్తం గుంతలు గుంతలు పంచగదు. అట్లా ఎంటర్టైన్మెంట్ మీద ఆయన లేపినాక ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇంకా జాతరకి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. జాతరకు వస్తే వైబే వేరుంటాయి ఫ్రెండ్స్. ఈడే అన్నం తిన్నకు వచ్చింది, ఈడు వీడు వీడు వాళ్ళు అన్నం తినీకి వచ్చిరని చెప్పి మీ ఇంగిట అన్నం తింటే అలా అయిపోయింది అంటున్నావు, గ్లాసులు వేస్తున్నావు, మాకు వేస్తలేవు అన్న. మామూనికి చారు బాగా నచ్చిందంట ఫ్రెండ్స్. మామ గ్లాసులకి చారు పోషిస్తారా అని అడిగితే చారు గ్లాసులో పోసారు. మామ గిన్నెలు పోషిస్తారు, గిన్నె తెచ్చుకున్నాము అని చెప్పిన ఫ్రెండ్స్. ఇక అన్నం తినగానే జర్సేపు టైంపాస్కి జాతరలో పోదాం పమ్మమ్మ అని చెప్పేసాం. మా ఫ్రెండ్స్ ఎంతో దొంగోళ్ళు అంటే అది దొంగతనం చేస్తుంటే వాళ్ళు గీట గుర్తుపట్టేటంటే దొంగోళ్ళు. అన్న చూసిన కానీ పాపం ఏదో పోనీలే పోరాడు అని చెప్పిండు. ఇటు జైలు వేసుకోవాలంటే నా జైలు వేస్తాను, నా జైలు వేసినాయి కాదు. దొంగతనం చేసింది ఏదైనా తీయగా ఉంటుంది. ఎందుకో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్న అడిగి తీసుకున్నా ఉంది మనోడే చిలకలు. ఇక జాతరకు వచ్చినాక బొంగులు పుట్టినాలు తీసుకోకపోతే బాగుండదని ఫ్రెండ్స్. బొంగులు పుట్టినాలు తీసుకున్నాం, చెలో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ బ్యాచ్లో వాళ్ళని ఉబ్బించేటోళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా దాంట్లోకి మధ్యలో ఉన్నోడు ఉబ్బిస్తూ ఉంటాడు. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో కలుద్దాం. ఇంకా బొంగులు పుట్టినాలు తీసుకున్నాం అనమాట. ఇంక వెళ్ళిపోదాంరా అంటే సరే మామ వెళ్ళిపోదాంరా అని అన్నారు. సరే అని పోయేటప్పుడు ముగ్గురు పోయాను, వచ్చేటప్పుడు 4 వచ్చినాం ఫ్రెండ్స్. సరే మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.